Hello, namaste Andy. This is Neha Gayatri, studying final year in Vijayata IAS Academy in Degree Plus Civils program. Now, I want to share my personal experience with you while studying in Vijayata IAS Academy. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి బేసిక్స్ నేర్పిస్తారు. అంటే ఎన్సీఆర్టీ మీద కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీకెండ్ టెస్ట్ పెడుతూ ఉంటారు ఎన్సీఆర్టీస్ మీద. నెక్స్ట్ పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సూపర్ 30 బ్యాచ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. అందులో ఓవరాల్ స్టూడెంట్స్ అందరికీ కొంచెం టైం ఇచ్చి ఎవరైతే కమిట్మెంట్తో డెడికేషన్ హార్డ్ వర్క్తో చదువుతారో వాళ్ళని కొంతమందిని పిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ చేసి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా మోటివేషన్ ఇవ్వడం కానీ వాళ్ళని దగ్గర నుండి గైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా వచ్చేసరికి ఢిల్లీ నుంచే వస్తారు. మనకి మార్నింగ్ సెషన్ వచ్చేసరికి అకాడమిక్స్ చెప్తారు. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ క్లాసెస్. ఈ డిగ్రీకి అడ్వాన్స్డ్ క్లాసెస్కి మధ్యలో బేసిక్స్ క్లాసెస్ అనేవి చెప్తూ ఉంటారు. సెకండ్ ఇయర్ టైంలో మనకి ఎస్ఏ రైటింగ్ కానీ సీసెట్ నేర్పించడం కానీ చేస్తూ ఉంటారు. మనకి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది నేర్పిస్తారనమాట. ఈ ప్రాసెస్లో మనకి ఆన్సర్ రైటింగ్ అనేది డెవలప్ చేస్తూ ఉంటారు. మన ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఫ్యాకల్టీ దగ్గరుండి సేమ్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కరెక్షన్ చేసి మనకి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే పేపర్ ఎవాల్యుయేషన్ చేసిస్తారు. నెక్స్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ టైప్ ఏదైతే ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారో ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే మనకి పేపర్ ఎనాలిసిస్ అనేది ఉంటుంది. ఆ పేపర్ ఎనాలిసిస్ చేసే టైంలో మనకి ఏంటంటే కొత్త వర్డ్స్ కానీ కొత్త టర్మినాలజీ ఇంకా కొత్తవి నేర్చుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మాకు ఫైనల్ ఇయర్కి ఇప్పుడు మేము ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చదువుతున్నాము. థ్యాంక్ యూ.